ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన వల్ల ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. 14వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ ఫలాల గురించి వివరించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం వల్ల ప్రత్యర్థి రాజకీయ పక్షాలను సైతం ఓట్లడిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని పేర్నికిట్టు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాగిత జవహర్లాల్, రఫీ, వైసీపీ నాయకుడు బొర్రా ఫణి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 14వ డివిజన్ పర్యటించడం జరుగుతుంది. ఎక్కడ చూసినా, ఏ ఇల్లు చూసినా ఇంట్లోంచి జగన్ గారి పాట విని బయటకు వచ్చి, మీకు మేము ఉన్నాం, మీరు జగన్ గారి గుర్తుపైన పోటీ చేస్తాను, మీకేం ఇబ్బంది లేదు, జగన్ గారు మా కష్టాల్లో మమ్మల్ని చూశాడు, ఆయన కష్టాల్లో ఆయన ఎవరినైతే మనిషిని పెడతాడో ఆ మనిషికి అండగా మేము ఉంటామని ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మద్దతును వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు పర్యటించడానికి వచ్చినప్పుడు ఎవరైనా బయటకు వస్తారు, కానీ వారి ముఖకవళికల్లో మనకు అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళు ఎంత మద్దతుగా మనకు ఉన్నారనేది. వాళ్ళు ఎంతో ప్రేమగా ముందరకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను, హాయిగా వెళ్ళు, ఎండలు ఇబ్బంది ఉంటాయేమో, ఇవన్నీ తాగిలని జాగ్రత్తలు వాళ్ళు చెప్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సుపరిపాలనే ఇవన్నిటినీ సాధ్యం చేసింది. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయ నాయకుల ప్రచారం అంటే ప్రత్యర్థులు ఇంటి ముందు వెళ్ళలేని పరిస్థితి, కానీ ఈరోజు ప్రత్యర్థుల ఇంటికి కూడా వెళ్ళి ఖచ్చితంగా మీకు జగన్ గారు మంచి చేశారు, మంచి చేసి ఉంటే ఫ్యాన్ గుర్తుపైన ఒక ఓటేసి ఆశీర్వదించండి అని ఒక మాట అడగగలుగుతున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు కూడా చూడకుండా సుపరిపాలన చేయడమే అందుకు కారణం. అలాగే నిన్న మనం చూడవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం వచ్చిన వెంటనే నిన్న అశేష జనవాయి, నాకు తెలిసి బందర్ చరిత్రలో ఒక బహిరంగ సభకి ఇంతమంది జనం రావటం ఇదే మొదటిసారి అని నేను అనుకున్నాను, నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ తమ మద్దతు తెలియజేస్తున్నారు. అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇంకొక వారం రోజుల్లో ఈ ఎలక్షన్ ఓట్లు మీరు చూస్తారు. నిజంగా మీ ఇంటికి, మీ వార్డుకి, మీ ఊరికి మంచి జరిగిందనిపిస్తే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుపైన మొదట ఎంపీ గారిది ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యే గారిది ఉంటుంది. ముందు వెళ్ళిన డబ్బా ఎంపీ గారిది, తర్వాత వెళ్ళిన డబ్బా ఎమ్మెల్యే గారిది ఉంటుంది. 2 చోట్ల 3వ నెంబర్ మీద సింహాద్రి చంద్రశేఖర్ గారు ఎంపీగా 3వ నెంబర్ మీద, అలాగే ఎమ్మెల్యే దాంట్లో పేర్ని కృష్ణమూర్తి నేను 3వ నెంబర్ మీద ఉంటాను. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపైన వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని, అల్లూరి సీతారామరాజు అమరతిథిని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, అల్లూరి సీతారామరాజు అమరతిథిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాగూర్, అల్లూరి చిత్రపటాలకు పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ మాట్లాడుతూ, దేశానికి జాతీయ గీతాన్ని అందించిన నోబెల్ పురస్కార గ్రహీత ఠాగూర్ చిరస్మరణీయుడన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలొడ్డిన అల్లూరి సీతారామరాజు తెలుగు జాతికే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అమన్, షారుఖ్, సుబ్బారావు, షేరాలి, ఇస్మాయిల్, సయ్యద్ బాజీ తదితరులు పాల్గొన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 బెంగాల్లో సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో శారదాదేవి, దేవేంద్రనాథ్ దంపతులకు జన్మించారు. ఆసియా ఖండానికి తొలి నోబెల్ పురస్కార గ్రహీత, మన జాతీయ గీతం సృష్టికర్త, శాంతినికేతన్ విశ్వవిద్యాలయ స్థాపకుడు, విశ్వభారతి రూపకర్త మన రవీంద్రుడు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భారతదేశానికి జనగణమన అధినాయక జయ హే జాతీయ గీతం అందించారు. దీనికి అత్యంత గౌరవం ఇవ్వాలి. కనుక దీనికి ఎంత సమయంలో గానం చేయాలో నిర్ణయించబడింది. ఆయన రచించిన గీతాంజలి కావ్యానికి 1913లో నోబెల్ పురస్కారం. కవిత్వం జీవుని వేదనను సంస్కారం నెరుగుతుంది. కవిత్వం మానవతను కుశలమడుగుతుంది. కవిత్వం ప్రపంచ జనులను కలుపుతుంది. కవిత్వం ప్రపంచ జనులను కలుపుతుంది. కవిత్వం ప్రజల జీవన
ఆర్తిని బ్రతకడానికి దారి చూపుతుంది. విశ్వకవి రవీంద్రుని భారతీయ జీవన చింతన. విశ్వకవి రవీంద్రుని భారతీయ జీవన చింతన ప్రపంచ మానవత, ప్రేమ, సౌభాతృత్వపు ఔన్నత్యాలను విశదపరుస్తుంది. రవీంద్రుని కవిత్వానికి ప్రపంచం నోబెల్ ప్రైజ్ ఇచ్చి సలాం చేసింది. రవీంద్రుడు నా దేశపు జాతీయ గీతాన్ని. సాధ్యం కాని హామీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వరని పెడన పట్టణ వైసీపీ కన్వీనర్ బండారు మల్లి అన్నారు. సాధ్యం కాని హామీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వరని, సాధ్యమయ్యే హామీలే ఇస్తారని వైసీపీ పెడన పట్టణ కన్వీనర్ బండారు మల్లి అన్నారు. వైసీపీ గెలిపే లక్ష్యంగా పట్టణంలోని పలు వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, గృహసారథులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని వారు తెలిపారు. మరలా వైసీపీ విజయఢంకా మోగిస్తుందని పట్టణ కన్వీనర్ బండారు మల్లి తెలిపారు. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇండియా కూటమి నాయకులు పేర్కొన్నారు. బీజేపీకి, వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి గొల్లు కృష్ణ, ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ మతీన్ తెలిపారు. సిపిఐ, సిపిఎం నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు బీజేపీ, వైసీపీ విధి విధానాలను ఎండగట్టారు. కూటమితో మోడీ పొత్తు అయితే మోడీకి వైసీపీ తొత్తు అన్నారు. ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని సిపిఐ, సిపిఎం నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్ కుమారి, సిపిఎం నాయకులు కొడాలి శర్మ, బోరా సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నా పార్లమెంట్ సభ్యుడిగా 2019లో నేను పోటీ చేయడం జరిగింది మచిలీపట్నం నుంచి. అలాగే నాకు రెండవసారి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. 7 పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నది ఏమిటంటే, ఈ యొక్క అత్యంత మెజార్టీతో పార్లమెంట్లో మమ్మల్ని గెలిపించాలని, అదేవిధంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి మతిని బందర్ పార్లమెంట్లో గెలిపించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మాకు అవకాశం ఇచ్చింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మాకు అవకాశం ఇచ్చి రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ 7 నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కోరుకున్నది ఏంటంటే, ఆనాడు ప్రత్యేక హోదా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, పోలవరం ప్రాజెక్టును తీసుకొస్తాను అని అన్నారు. అలాగే రాజధాని అని ఆ విధంగా తీసుకొస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోడీ కాళ్ళ దగ్గర మొక్కడం తప్ప ఈ రాష్ట్రానికి చేసినటువంటి ప్రయోజనం ఏమి లేదు. ఆ విధంగా కాలయాపన చేస్తూ ఏనాడు కూడా కానీ కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలు పోటీ పడిన సందర్భాలు చూసాం. కానీ మొదటిసారి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి కేవలం మోడీ చేస్తున్నటువంటి అరాచకాలను, భారత రాజ్యాంగాన్ని కాపాడటం ఒక ప్రధానమైన లక్ష్యంతో మరి దేశవ్యాప్తంగా దళితుల మీద, ముస్లింల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో క్రైస్తవం మీద, ముస్లింల మీద చేస్తున్నటువంటి అరాచకాల మీద ఈ పోరాడటానికి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, లౌకికవాద పార్టీలు, సెక్యులర్ పార్టీలు, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, తమిళనాడులో డిఎంకే, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, ఇలా శరద్ పవార్ గారి పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ, అఖిలేష్ యాదవ్ గారి పార్టీ, 24 పార్టీలు జట్టుకట్టి మోడీని ఎదిరించాలి అనేటువంటి, మోడీ చేసేటువంటి అరాచకాల్ని ఖండించాలనేటువంటి విషయంతో 10 సంవత్సరాలుగా పార్లమెంట్లో పోరాటం చేసే పార్టీలన్నీ కూడా తమ శక్తి వంచన లేకుండా కష్టపడటం కోసం ఈ ఎన్నికలు దిగాయి. ఇందులో లౌకికవాదం ఒక పక్కన, మతోన్మాదం ఒక పక్కన. లౌకికవాదం పక్కన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరూ ఉంటే, మతోన్మాదం పక్కన మోడీ గారి పక్కన దురదృష్టం ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ కానీ, చంద్రబాబు నాయుడు గారి టీడీపీ కానీ రెండూ కూడా మోడీ గారితోనే ఉన్నాయి. మీరు ఎలా చెప్పగలరు? వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పకుంటే రాష్ట్రం సర్వనాశనమైపోతుందని టీడీపీ, జనసేన నాయకులు పేర్కొన్నారు. 45వ డివిజన్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల విజయాన్ని ఆకాంక్షిస్తూ టీడీపీ, జనసేన శ్రేణులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసిందని, ఈ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయన్నారు. సంక్షేమ పథకాల పేరిట జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని,
ప్రజలు ఈ విషయాన్ని గమనించి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజల మద్దతుతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కొల్లు రవీంద్రను, ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిలను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లు పునీత్, పివి ఫణికుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 45వ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్తాం జరిగింది ప్రచారంగా. అయితే ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, ఈసారి వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పి. ఖచ్చితంగా అది విన్నప్పుడు మా అందరికీ చాలా ఉత్సాహంగా అనిపించింది. ఖచ్చితంగా ఈసారి మన ప్రభుత్వం అయితే రాబోతుంది. దానికి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఖచ్చితంగా ఈసారి వచ్చేది మన ప్రభుత్వమే. వెళ్తున్నప్పుడు ఒకటే చెప్తున్నాం, సూపర్ 6 ఒకటి, ప్రతి ఇంటికి పంపు, అలానే డెవలప్మెంట్ అనేది. నేనైతే అందరినీ కోరుకునేది ఒకటే, బందర్ వాళ్ళని కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కానీ ఖచ్చితంగా ఈసారి మన గవర్నమెంట్ అనేది రావాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఎవరినైతే నిలబెట్టారో వాళ్ళని గెలిపించాలి. మన ప్రభుత్వం రావాలి, డెవలప్మెంట్ రావాలి. రవీంద్ర గారి కుమారుడు, యువ నాయకుడు, భవిష్యత్తు తరాల నాయకుడు కొల్లు పునీత్ గారు ఇవాళ మా డివిజన్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నంలో అధికారంలో రాగానే చేయబోయే పథకాలు 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానివ్వండి మహిళలకి, అలాగే ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, ఆడబిడ్డ నిధి కానివ్వండి, ఇలా మచిలీపట్నంలో ముఖ్యంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక మరి వారు వేరే వాళ్ళకి వలస వెళ్ళిపోతున్నారని వారి దృష్టికి కూడా చాలామంది తెచ్చారు మా డివిజన్లో. ఇవాళ అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి ధైర్యంగా మరి ఇంటింటికి వచ్చి మరి 45వ డివిజన్లో వారు ప్రచారం చేశారు కొల్లు పునీత్ గారు. వారికి మేమందరం కూడా మా డివిజన్ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గంలో బాలశౌరి గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి ఒకటే చెబుతున్నారు, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా మంచి జోష్గా ఉంది. అలాగే జనసైనికులు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఓటు చేయాలని ఇవ్వను అని. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఈరోజు ఈ మా 45వ డివిజన్లో టోటల్గా యూత్ అంతా కూడా మొత్తం జన సైనికులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రచారం చేస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంది. చాలా కాలం మేము తెలుగుదేశం పార్టీలో పనిచేసినవాడిని, కానీ ఎప్పుడైతే జనసేన ఒక్క ఓటు చేయాలని అన్నాడో ఆ రోజు నుంచి మా వార్డులో చాలా ప్రచండంగా కార్యకర్తలందరూ పనిచేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నా బాట, సంస్కరణ నా రహదారి, మంచి పరిపాలన నా జయం, కష్టపడి పనిచేయడమే నా సందేశం, విజన్ 2020 నా మార్గదర్శి, జన్మభూమి నా స్ఫూర్తి, స్వర్ణాంధ్రప్రదేశ్ నా లక్ష్యం. ఆ రోజు 2020 జన సైనికులను రెచ్చగొట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడవద్దని కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు హితవు పలికారు. అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ నాగాయలంక మండలం ఏటిమోగ ఎదురుమొండి బ్రిడ్జికి ఆటంకాలు సృష్టించిన వ్యక్తి బాలశౌరిని సింహాద్రి రమేష్ బాబు ఆరోపించారు. ఏటిమోగ ఎదురుమొండి బ్రిడ్జి నిర్మించడానికి తన వంతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టి టెండర్ దశకు తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. ఎన్నికల అనంతరం ఆ బ్రిడ్జి నిర్మించి తీరతానని సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. డాక్టర్ కోట శ్రీహరి హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని ఆయన అన్నారు. డాక్టర్ హత్య రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి కడవకొల్లు నరసింహారావు మాట్లాడుతూ డెల్టా ఆధునీకరణ పనుల్లో కోట్లాది రూపాయల నిధులను స్వాహా చేసిన వ్యక్తి కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అని అన్నారు. మీరు తెచ్చారు కదా, ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడతారు? ఓటు అడిగే హక్కు నాకు కాకుండా ఎవరికి గెలిచిన తర్వాత 2 రోజుల్లో ఎదురుమొండి వెళ్ళి ఆ చెరువు చుట్టూ తిరిగి చెరువుకు అడ్డం పడి డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళి చెరువు బాగు చేయించి నీళ్లు పెట్టి ఇవాళ వరకు వాళ్ళకి మంచినీళ్ళు ఇబ్బంది లేకోకుండా ఒక పంట వేసుకుంటే అవకాశం కల్పించింది నేను. మీరు ఎక్కడున్నారు? నాకు అర్హత లేదా? నువ్వు కనీసం నీకు మార్కెటింగ్ యార్డ్ అవకాశం వస్తే నీ మనిషిని వేయలేవు, నీ మీద ప్రేమ ఉండేవాడు లేడు, నీ మీద కోపం ఉండడు తప్ప. బ్రాహ్మణ గారి అబ్బాయి సీటు కాగు చేసావు, ఆయన తండ్రి గారి పేరు పెట్టమంటే బ్రిడ్జికి నీ ఈరిస్తో నీ బుద్ధితో తీసుకెళ్ళి తెలుగుదేశం విగ్రహం పెట్టావు తప్ప నువ్వు చేయలే. మేము సీఎం గారితో చెప్పి తెలుగుదేశంలో ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా జిల్లా ప్రెసిడెంట్గా చేసిన ఆయన మంచోడన్నా ఆయన పేరు పెట్టమంటే ఒక మంచి మనసుతో రాజకీయాలు ఆలోచించుకోకుండా మంచి మనిషి అయితే పేరు పెట్టుకుని న్యాయం అని చెప్పి జీవో చేసి ఇచ్చాడు. మా నాయకుడు అటువంటి నీ నాయకుడు నీలాంటి వాడే. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. ఎన్ని పూట సంస్కృతి, ఆ సంస్కృతిలో చేరే వెళ్ళి నీది అయింది సరిపోయింది. నిన్నటి దాకా జనసేనకు వచ్చేసిన సీటు ఒక 3-4 పెట్టి సర్వే చేసి వాళ్ళకి ఇస్తారనగా లటక్కన ఇప్పుడు నరసింహారావు ఇంత ముందు చెప్పాడు, లటక్కన దూరి కండదా కప్పుకుని వచ్చి ఇవాళ తగుదునమ్మా అని చెప్పి
నాకు ఓటు అడిగట్లేదా? సిగ్గు శరం ఉంటే నువ్వు ఓటుకే రాకూడదు, బయటికి రాకూడదు ఇంట్లోంచి. 3 పార్టీలు మారావు, ఇప్పటికి పార్టీలు మారి రకరకాలుగా మాట్లాడతాం, నీ ఇష్టం వచ్చాడు సెలవిస్తాం. ఈయన వచ్చాడు గ్లాస్ గుర్తయిన ఒక్కటి నిజముందని కథలు చెప్తున్నారు. ఏంటి అంటే ఆ కథలో నేను చెరువులు కూడిపించా, ఫిషర్మెన్ విలేజ్ మత్స్యకారుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి మీ చెరువులన్నీ కూడిపించానని చెప్తున్నాడు నిన్న. అయ్యా నేను ఒకటి అడుగుతున్నా, కూడిపించింది ఎవరు? అసిస్ట్ సంస్థ జోసెఫ్ విజయ్ గారని ఆర్సీఎం చర్చివారు బేతవోలు గుడివాడ వాళ్ళ ఫండింగ్తో ఆ ఏరియా చర్చిలన్నీ నేను చెప్తాను, ఆ ఏరియా చెరువులన్నీ కూడా పూడ్చింది ఆ సంస్థ వాళ్ళు. నువ్వేదో కొన్ని పైన పూడ్చావు, పూడ్చి కూడా వాటిని నీ ఎంపీ ప్లాట్స్తో ఎంపీ గ్రాంట్తో నువ్వు అవన్నీ బిల్లులు చేసుకుని అధిక లాభాలు పొందావు. రికార్డెడ్గా ఉంది. ఇవాళ ఇరిగేషన్ ఆఫీస్కి వెళ్తే నువ్వు చేయించుకున్న బిల్లులు రికార్డెడ్గా ఉన్నాయి. అసిస్ట్ సంస్థ ద్వారా ఆర్సీఎం సచివారాలు చేసిన సహాయం అంతా రికార్డెడ్గా ఉంది. ప్రూఫ్లతో నేను చూపించగలను. దానికి మీరు సమాధానం చెప్పగలరా? వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయి మాటలు చెప్పి నువ్వు ఈ పని చేయడం అని నీకు తగునా? రేపు పొద్దున్న ఆర్సీఎం చర్చి వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి చెబితే నువ్వేం సమాధానం చెప్తావు? రికార్డెడ్గా ఊళ్ళు తిరిగి మీరు చేసిన దొంగ పని మాటలు చెబుతున్నావు అని వాళ్ళు వచ్చి చెబుతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇలాంటి మాటలు మానేసి కోర్టు తెచ్చానంటావు, మెడికల్ కాలేజీలు ఇచ్చానంటావు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు, కోర్టులు 4 ఇచ్చాడు. నువ్వు తెచ్చిందంటే రాష్ట్రం మొత్తం నువ్వే తెచ్చావా? గతంలో 75 సంవత్సరాల నుంచి ఈ పోర్టులు దాన్ని భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని నాగాయలంక టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అధికార పార్టీ భూ యాజమాన్య చట్టాన్ని వ్యతిరేకిస్తూ నాగాయలంక మండల టీడీపీ అధ్యక్షుడు నిండు లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందించారు. వారితో పాటు లకనం ఆంజనేయులు, మండలి ఉదయభాస్కర్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెండు లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ చట్టం వల్ల పేద ప్రజలు అన్యాయం జరుగుతుందని, దళారులకు కొమ్ము కాసేటట్టుగా ఈ చట్టం ఉందని ఆయన అన్నారు. ఉదయభాస్కర్ మాట్లాడుతూ రైతులు బ్యాంకుకు వెళితే మీ పాస్బుక్ చూసి మీకు లోన్ ఇవ్వరంటూ జనాల్లో అపోహ ఉంది. ఈ చట్టం వెంటనే రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని భూ హక్కు చట్టం అని చెప్పేసి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు కానీ, వ్యవసాయ రైతులు కానీ, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్స్ కానీ, రిజిస్టర్డ్ ల్యాండ్లు కానీ ఈ యాక్ట్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక భూ కబ్జా చేసి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసి ఆ సైట్లోకి వెళ్తే అతనున్న పక్కనున్న అతను అసలు సొంతదారు అబ్జెక్షన్ పెట్టినా కానీ దానికి చెల్లదు. ఎందుకంటే ఆ యాక్ట్ అంత భయంకరమైనది. ఈ భూ హక్కు చట్టం అని చెప్తున్నారు, అది భూభక్షణ చట్టం అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడో తరతరాల నుంచి వచ్చే ఆస్తుల్ని కాపాడుకుంటున్న రైతులు కానీ, ప్రైవేట్ రైతులు కానీ ఆ చట్టంలో ఉన్న లొసుగులను తొలగించి ఒక చట్టం తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రైతుల మీద జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే పేద రైతులు ఉంటారు, లేకపోతే రాజకీయంగా పలుకుబడి లేని వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి వచ్చి ఆ ల్యాండ్ మీద వెళ్ళిపోయి చట్టం చేసి రిజిస్ట్రేషన్ చేసి ఆ చట్టం మరి దాన్ని ఇవాళ 2023లో దాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు ఈ భూములు అయితే ఇటువరకే ఇప్పుడు ఎవరి పేరునైతే ఉందో వాళ్ళ పేరునే పాస్బుక్లు, అడంగులు, పాత దస్తావేజులు ఉండే. దాని ప్రకారం ఎవరికైతే మరి అత్యవసరం వస్తుందో వాళ్ళు మరి బ్యాంకులకు తీసుకెళ్ళి లోన్ తీసుకుని దాని ప్రకారం వాళ్ళు అవసరాలు తీసుకునే విధంగా ఉండేది గతంలో. ఈరోజైతే మరి విఆర్ఓలు, ఆర్ఐలు సర్వే చేసి ఆ భూమి ఎవరిదని వాళ్ళు కనుక డిక్లేర్ చేస్తే ఫలానా ఎల్లయ్య పుల్లయ్య అని కనుక వాళ్ళు రాసేస్తే దాంట్లో అడంగల్లో ఇక వాళ్ళదే భూమి. దాని మీద ఎక్కడికి కూడా వెళ్ళినా ఏ విధమైనటువంటి ఉపయోగం లేదని చెప్తున్నారు. అదీ కాక ఇవాళ రోజుని పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేసి పాస్బుక్ ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకుని మరి డూప్లికేట్ మాకు ఇస్తున్నారు. డూప్లికేట్ ఇస్తే ఎక్కడా కూడా ఇవాళ బ్యాంకుల్లోకి వెళ్తే ఒరిజినల్ పాస్ పుస్తకం కూడా లింక్ డాక్యుమెంట్ లేనిదే లోన్లు ఇవ్వట్లా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ లేకపోకుండా ఆయన బొమ్మేసుకుని మరి తీసుకొచ్చి ఇవాళ డూప్లికేట్ తీసుకొచ్చింది. ఇది 2023 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది.
అయితే ఈ చట్టం వలన మరి ఈ చట్టంలో మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూమిని ఏదైనా ఇబ్బంది లావాదేవీలు స్థలం రిజిస్ట్రేషన్లో తేడా వస్తే అది అప్డేటెడ్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆయన సమక్షంలో పరిష్కారం కానప్పుడు అప్డేటెడ్ అధికారి సీనియర్ డివిజన్ స్థాయిలో ఒక అధికారి ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి కూడా కానప్పుడు నేరుగా హైకోర్టుని ఆశ్రయించాలి. ఇది చాలా తప్పుడు విధానం. ఇప్పుడు వాళ్ళ సామాన్యమైనటువంటి పొలాలు భూములు ఇన్ని కూడా మరి చాలా మంది ఎక్కువ శాతం పేద ప్రజల చేతుల్లో ఉన్నాయి. ఈ పేద ప్రజలు మరి వీళ్ళ దగ్గర సమస్య పరిష్కారం కానప్పుడు హైకోర్టును ఆశ్రయించాలంటే ఎంతో మరి ఆర్థిక భారంతో కూడుకునే వారం. ఏదేమైనా గతంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఈ చట్టాన్ని మన యొక్క రాష్ట్రంలో అమలు చేయటం అనేది అది సమంజసం కాదు. దీని మీద ఒక ఎఫెక్ట్ కమిటీ వేసి అన్ని రాజకీయ పక్షాలతో దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ ప్రభుత్వం పూనుకోవాలి తప్పితే ఏదో చట్టం చేసేసి